ఏర్పాటుకు అనుమతి ఇస్తానని, ఇలా ఉంటేనే తన వద్దకు రావాలని విజయ్కి చెప్పినట్లుగా సమాచారం. దీంతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి మరింత క్లిష్టంగా మారింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి అనుమతి ఇవ్వాలని డిఎంకేతో పాటు వీసీకే వామపక్షాలు గవర్నర్ను కోరుతున్నప్పటికీ టీవీకేకు సమ్మతి తెలిపే విషయం మీద ఆ పార్టీలు స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు నేటితో ముగియనుండగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. గవర్నర్ వ్యవహారంపై తమిళ ప్రముఖులు, రాజకీయ విమర్శకులు మండిపడుతున్నారు. తమిళనాడులో అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీవీకే పార్టీ గవర్నర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రెండో రోజు గవర్నర్ రాజేంద్రతో సమావేశమైన విజయ్కి మళ్లీ నిరాశ ఎదురైనట్టుగా సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? గంటకు ట్విస్టులు వస్తున్నట్టుగా తెలుస్తుంది కదా అసలు? ఎస్ లక్ష్మీనాగ్, మీరు అన్నట్టుగానే తమిళనాడులో గంటకు కాకుండా నిమిషానికి కూడా అక్కడ రాజకీయాలు మారుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే అసలు రాజకీయాలంటే ఎలా ఉంటాయో మనకు తమిళనాడు రాజకీయాలు చూస్తే అర్థమైపోతుంది. అయితే ఏదైతే ఇటీవల వచ్చినటువంటి అసెంబ్లీ ఫలితాలు ఉన్నాయో తమిళనాడులో, ఈ రాజకీయ పరిణామాల అత్యంత ఉత్కంఠభరితంగా మారాయని చెప్పుకోవాలి. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గవర్నర్ రూపంలో నిన్న సాయంత్రం సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చెప్పేసి విజయ్ నిన్న ఒక లేఖ తీసుకుని వెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం సమయంలో విజయ్కి ఇది అవ్వదు అని చెప్పేసి గవర్నర్ చెప్పడంతో ఆయన నిరాశతో బయటకు రావడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా మరొకసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు టీవీకే విజయ్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మా సంఖ్యాబలం చూపించుకుంటాం, ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో బల నిరూపణలో నేను తేల్చుకుంటా అని చెప్పేసి అన్నప్పటికీ కూడా గవర్నర్ మరొకసారి నిరాకరించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో అక్కడ చూసుకుంటే 234 స్థానాలున్న అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తామని చెప్పేసి గవర్నర్ అక్కడ కరాఖండిగా చెప్పినట్టుగైతే తెలుస్తా ఉంది. అయితే విజయ్ నేతృత్వంలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ కూడా, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఇంకొక 10 సీట్లు ఎక్కువ అవసరం ఉంది. సో వారికి 108 సీట్లతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి 5 సీట్లు కలుపుకుంటే కూడా 113 సీట్ల వరకే అయిపోయింది. సో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరొక 5 సీట్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు వామపక్షాల అనిల్, అసలు అతను ఎవరైతే విజయ్ ఉన్నారో టీవీకే పార్టీ అధ్యక్షుడు, ఎన్నికల్లో కూడా ఇన్ని కష్టాలు పడి ఉండడు. ఆఫ్టర్ ఎన్నికల తర్వాత, రిజల్ట్ తర్వాత ఇప్పుడిప్పుడే రాజకీయాలంటే ఎలా ఉంటాయి అని అర్థం చేసుకునేటట్టుగా ఉంటుంది అనుకోవచ్చు. మరోవైపు డిఎంకే సంబంధించి కావచ్చు, వీసీకే కావచ్చు, వామపక్షాలు గవర్నర్ను ఆయనకు అవకాశం ఇవ్వండి చెప్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల విషయంలో స్పష్టత ఇవ్వట్లేదు. ఎలా చూడాలంటారు? ఇక్కడ ఇప్పటికే అసలు అనూహ్యంగా డిఎంకే స్టాలిన్ కూడా దీనిపైన ఆయన హుందాగా స్పందించారు. అంటే ఏదైతే డిఎంకే కలిసి పొత్తు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదు. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, విజయ్ సీఎం కానివ్వండి, ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆయన సీఎంగా అర్హుడు. సో ఆయన కానివ్వండి, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినట్టు కూడా ఇటు వామపక్షాలు కావచ్చు, వీసీకే కావచ్చు, స్టాలిన్ కూడా గవర్నర్ కోరడం జరిగింది. డిఎంకే పార్టీ వామపక్షాలతో పాటుగా సినీ నటుడు కమల్ హాసన్ కూడా గవర్నర్ తీరు పైన తప్పుపట్టారు. సో ఆయన అంటే టీవీకే విజయ్ని ముఖ్యమంత్రి చేయకపోవడంలో ఇది గవర్నర్ ప్రజాభిప్రాయాన్ని అవమానించినట్టు అన్నట్టుగా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది లక్ష్మీనారాయణ. సో ఏం జరగబోతుంది తమిళనాడులో అన్నట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒక పక్క ఏదైతే ఏఐడిఎంకే అన్నా డిఎంకే ఉందో ఇదిగో గ్రూపులు వచ్చేస్తున్నాయి. దానిలో 25 మంది ఎమ్మెల్యేలు, 35 మంది ఎమ్మెల్యేలు చీలిక ద్వారా అదిగో ఆయన గూటికి వెళ్ళిపోతున్నారు, టీవీకే గూటికి అన్నారు, అదిగో అన్నారు, ఇదిగో అన్నారు. అదేమైనా ఉందా అసలు?
అసలు ఏమీ లేదు లక్ష్మణ. నిన్న అంతా కూడా అది కల్పితమైన వార్తలుగా మనం కొట్టిపారేయచ్చు. సో అన్నా డిఎంకే లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఎలాంటి చీలిక రాలేదు. వాళ్ళు బీజేపీతో భాగస్వామ్యంగానే ఉన్నారు. సో మేము అన్నా డిఎంకే నుండి ఎట్టి పరిస్థితుల్లో మేము టీవీకే పార్టీ విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాము. మీ 47 మంది ఎమ్మెల్యేలను కూడా అన్నా డిఎంకే పార్టీతోనే ఉంటాము. ఏ పార్టీతో మాకు పొత్తు అవసరం లేదు. ఏ పార్టీని ప్రభుత్వానికి ఎక్కించడానికి మీకు సహకరించమంటూ కూడా అన్నా డిఎంకే కొట్టిపారడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది అటు సినీ నటులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అందరూ కూడా గవర్నర్ తిని తప్పుపడుతున్నారు. సో డిఎంకే స్టాలిన్ కూడా బయటికి రావడం జరిగింది అనూహ్యంగా. సో డిఎంకే స్టాలిన్ బయటికి రాడేమో, దీనిపైన స్పందించడేమో అనుకున్నాం. ఇక్కడే అనిల్ ఎలా చూడొచ్చు, డిఎంకే వచ్చారు, స్టాలిన్ బయటకు వచ్చారు, పాపం అయ్యో పాపం ప్రభుత్వాన్ని ఫామ్ చేయనండి అంటున్నారు. కానీ వాళ్ళేదో సపోర్ట్ చేస్తామో 4-5 ఎమ్మెల్యేలనే మాటనైతే ఆయన చెప్పట్లేదు. అంటే నెపం మొత్తం గవర్నర్ మీదకో లేదంటే అన్నా డిఎంకే మీదో నెట్టి వేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా మీకు అనిపించట్లేదా? ఎస్, అంటే ఇక్కడ డిఎంకే స్టాలిన్ అదేవిధంగా ఆయనతో ఎవరైతే భాగస్వామి ఉన్నారో మిత్రపక్షాలు, వీసీకే కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఈ అన్ని కూడా పార్టీలు కూడా బయటకు వచ్చి తన పార్టీని అధికారాన్ని చేపట్టడానికి సహకరించండి అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి మేము మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా వామపక్షాలు సపోర్ట్ చేస్తాయి, మరి మేము కూడా విజయ్కి అధికారం చేపడదాం, మా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు అన్నట్టుగానే అక్కడ అదే జరుగుతా ఉంది. సో మొత్తం కూడా అటు గవర్నర్ పైన నెట్టి వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో స్పందించకుండా ఉంటే ఈ విషయంలో తప్పు అయిపోతుందని చెప్పేసి హుందాగా ప్రవర్తించడానికి స్టాలిన్ మాత్రం బయటకు వచ్చి స్పందిస్తా ఉన్నాడు. కానీ అన్నా డిఎంకే నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీనిపైన కేవలం మేము మాత్రం ఎలాంటి సపోర్ట్ అయితే చేయము ఆ పార్టీకి అన్నట్టుగైతే తెలుస్తా ఉంది లక్ష్మీనాథ్. చివరిగా చెప్పండి, టీవీకే అధినేత సీఎం అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? అసలు ఉత్కంఠకి ఏం జరగబోతుందంటారు? చివరిగా చెప్పండి. వాస్తవానికి కూడా టీవీకే విజయ్ మనం చూసాం. ఆ రోజు ఏదైతే ఫలితాలు వచ్చాయో ఆ ఫలితాలు వచ్చిన సందర్భంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే సీఎం అయిపోతున్నాడు విజయ్ అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ తాజా రాజకీయ పరిణామాలు చూస్తా ఉంటే సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం విజయ్కి ఇది ఒక కత్తి మీద సాము లాంటిదే చెప్పుకోవచ్చు. సో ఆయనకి ఇంకొక 5 మంది సంఖ్యాబలం కావాలి. సో ఆయన గవర్నర్ కోరుతుంది ఒకటే, మాకు అనుమతించండి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. ఆ తర్వాత నేను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటాను. ఆ తర్వాత సంఖ్యాబలాన్ని నేను 118 వరకు తీసుకొస్తాను, మమ్మల్ని అనుమతించండి అంటూ కూడా రిక్వెస్ట్ అయితే చేస్తా ఉన్నాడు. కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మద్దతు ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 113 మాత్రమే అక్కడ సంఖ్యాబలం ఉంది. ఆయనకి ఇంకో 5 సీట్లు కావాలి. కానీ ఆ 5 సీట్లు ఎవరు కూడా వచ్చే సిచ్యువేషన్ లేదు. ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. అటు వామపక్షాలు కావచ్చు, బీసీకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు, డిఎంకే కావచ్చు, మరి ఎవరు కూడా బయటికి రావడం లేదు. ఒక్క సీటు కూడా ఎక్స్ట్రా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఈ నిర్ణయంలో గవర్నర్ ఏదైతే సంఖ్యాబలం నిరూపించడంలో విఫలమైతే మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్టుగా, అదేవిధంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి ఆలోచన కూడా గవర్నర్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ అనిల్.